రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్తే. గవర్నర్ తీరుపై కాంగ్రెస్ గుస్సా. ఏంటిది ఈ గుస్సా అంటే, కాంగ్రెస్ వాళ్ళు మండిపడుతురట. ఈ రేసు కేసు ఫైలు పెండింగ్పై అసహనం. ఏం చేశారంటే, నెల రోజులుగా బిష్ణుదేవ్ వర్మ మన గవర్నర్ గారు వీరు అయితే పరోక్షంగా బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారని అసంతృప్తి. వీరట బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నారట. కాంగ్రెస్ లీడర్లు ఇంటర్నల్ మీటింగ్లో డిస్కషన్. రాజ్భవన్ నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ. ఏం జరిగిందంటే, బిష్ణుదేవ్ వర్మ తీరుపై కాంగ్రెస్ లీడర్లు ఎందుకు కోపంగా ఉన్నారంటే, ఈ రేసు నిధుల విషయంలో గోల్మాల్కు విచారణకు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడమే అందుకు కారణం అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇందులో కేటీఆర్ ఉన్నాడు. ఏది ఈ రేసు నిధుల్లో అప్పట్లో నక్లెస్ రోడ్లో పెట్టింది ఈ కార్యక్రమం. అట్లా సుమారు నెల రోజుల క్రితం ప్రభుత్వం రాజ్భవన్కు లేఖ రాసింది. కానీ ఇంతవరకు ఆ లేఖపై గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కాంగ్రెస్ లీడర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు టాక్. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గవర్నర్ సహకరించట్లేదని ఆ పార్టీ లీడర్లు చెప్పుకొస్తున్నారట. ఇది అంటే అందులో కేటీఆర్ ఉన్నాడు. కేటీఆర్ మీద విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు అనేది ఒకటే సింగిల్ లైన్ ఎజెండా. ఇందులో సింగిల్గా మనం మాట్లాడేది నిర్ణయాలు గవర్నర్ పెండింగ్లో పెట్టడం ఏంటి, అసలు ఎందుకు గవర్నర్ ఆపుతున్నారు? గవర్నర్ పనితీరుతో బీఆర్ఎస్కు రాజకీయ ప్రయోజనం కలుగుతుందని ఆవేదన చెందుతున్నారట కాంగ్రెస్ నాయకులు. అరెస్టు కాకుండా ఉండేందుకు కేటీఆర్ అరెస్టు కాకుండా బీజేపీ జాతీయ లీడర్లు కలిసి పైరవ చేసుకుంటున్నారు కేటీఆర్. అందుకే ఆయన ఢిల్లీకి పోయేస్తున్నారు తరచుగా అనేది కాంగ్రెస్ లీడర్లు చెప్పుకొస్తున్నారు. ఒకవేళ బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కాకుంటే ఈ బీబీలు మరి ఎందుకు విచారణకు అనుమతి ఇవ్వట్లేదు? గవర్నర్ ఎందుకు ఇవ్వట్లేదు? కేంద్రం ఎందుకు చెప్పట్లేదు? బీజేపీ నేతలు ఎందుకు ఫైట్ చేయట్లేదు? ఎందుకు ఒత్తిడి చేయట్లేరు అనేది కాంగ్రెస్ నేతలు చెప్పుకొస్తున్నట్టు మాట. దీని మీద మరి గవర్నర్ ఎప్పుడు ఇస్తారు? దీనికి ప్రోటోకాల్ అంశంలో ఏం జరుగుతుందని చూడాలి. అప్పటి గవర్నర్ ప్రోటోకాల్ వివాదాలు లేకుండా జాగ్రత్తలు పడుతున్నారు. అప్పట్లో తమిళసై కూడా బహిరంగంగా ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ రాజ్భవన్ నిర్ణయంపై ఉత్కంఠగా చూస్తుంది కాంగ్రెస్. ఎందుకంటే అందులో కేటీఆర్ ఉన్నారు. దాని మీద విచారణ జరిగితే కేటీఆర్ జైలుకు పోతారన్న చర్చ జరుగుతుంది. అందుకే అలా జైలుకు పోకుండా ఉండేందుకు, విచారణ జరగకుండా ఉండేందుకు బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే గవర్నర్ మీద ఒత్తిడి వేయట్లేరు. కేంద్ర ప్రభుత్వం నుంచి, కేంద్రంలో ఉన్నది బీజేపీ కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి తీసుకురావట్లేరు అనేది కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చేది అన్నట్టు. చూద్దాం. అయినప్పటికీ గవర్నర్ ఆయన ఇష్టం అది. దానికి కొంత సమయం తీసుకుంటాడు. దాని మీద ఆ తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా, చిక్కులు రాకుండా గవర్నర్ నిర్ణయం తీసుకుంటారు. గవర్నర్ నిర్ణయం తీసుకునేంత వరకు అందరూ వేచి చూడాల్సిందే. గవర్నర్ కూడా ఒకవేళ ఆదేశిస్తారో ఏమో, అది కూడా చూద్దాం. దాన్ని అప్రోప్రియేట్ టైంలో ఆయన కూడా నిర్ణయం తీసుకుంటారు అట్లా. సో ఇదంతా ఇది చర్చ జరుగుతుంది అన్నట్టు గవర్నర్ అంశంలో. అట్లా చూద్దాం ఏం జరుగుతుంది అన్నది వేచి చూద్దాం.